ఇప్పుడు మనము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి మీరు ఒకసారి చదవండమ్మా. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు అతడు యెరికోను దాని రాజును నిర్మూలము చేసినట్లు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇజ్రాయేలీలతో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదకు చూడండి, యెరూషలేము రాజైన అదోనీసెదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడ్డారు. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమైన రాజధానుల్లో ఎంచబడేది, అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అంతటి యెరూషలేము రాజు అయిన అదోనీసెదకు గిబియోనీలు యెహోషువతోను ఇజ్రాయేలుతోను సంధి చేసుకొని కాబట్టి సంధి చేసుకొని ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసిన యెడల మనము వారి పట్టణము నాశనము చేయదమని హెబ్రోను రాజైన ఓహామునొద్దకును యర్మూతు రాజైన పిరామునొద్దకును లాకీషు రాజైన యాఫీయా యొద్దకును ఎగ్లోను రాజైన దెబీరునొద్దకును వర్తమానం పంపెను. కాబట్టి అమోరీల 5 రాజులను అనగా యెరూషలేము రాజును ఎగ్లోను రాజును కూడుకొని తామును తన సేనలను బయలుదేరి గిబియోను ముందర దిగి గిబిలోనీలతో యుద్ధము చేశారు. గిబియోనీలు మన్యములలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదకు దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాలెమును యెహోషువకు వర్తమానం పంపగా యెహోషువను అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరారు. అప్పుడు యావే వారికి భయపడకము, నీ చేతికి వారు అప్పగించి ఉన్నారు, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవిగా యెహోషువ గిల్గాలులో నుండి చూడండి ఆ రాత్రంతా నడిచాడంట. వారి మీద హఠాత్తుగా పడ్డాడు. అప్పుడు యావే ఇజ్రాయిల్ ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బెతెహోరునకు పైకి పో మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయించు వచ్చిరి. మరియు వారు ఇజ్రాయిల్ ఎదుటి నుండి బేత్‌హోరునకు
దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యావే ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. కచ్చివాత కనుక వారు దాని చేత పోయారు. ఇజ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే వడగండ్లు చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. యావే ఇజ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇజ్రాయేలు వినుచుండగా యెహోషువ యావేకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తన శత్రువుల మీద పగదీర్చుకోని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు. యావే ఒక నరుని మనం వినిన ఆ దినము వంటి దినము దానికి ముందు గాని దాని తరువాత గాని ఉండలేదు. నాడు యావే ఇజ్రాయేల్ పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువను అతడితో కూడా ఇజ్రాయేలందరూ గిల్గాలులో ఉన్న పాళెములోనికి తిరిగి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు శత్రువుల మీద ఆయన ఏం చేశాడు చెప్పండి? విజయం ఇచ్చాడు. మరి యెహోషువ కూడా మనలాంటి మనుషులే కదా. మరి యెహోషువ కూడా మనలాంటి మనుష్యుడే. కానీ యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడా నువ్వు నిలిచిపో, అయ్యాలు ఏమని సూర్యుడా నువ్వు గిబియోనులో నిలిచిపో అంటే నిలిచిపోయాడు. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని అంటే నిలిచిపోయాడు. అంటే సర్వశక్తిమంతుడు ఆయన మనవని, ఆయన యొక్క ప్రార్థనని సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? అంగీకరించాడు, విన్నాడు. విని అతడు కోరిన విధంగా, అతడు ప్రార్థించిన విధంగా సర్వశక్తిమంతుడు ఆయన చేశాడు. ఎందుకంటే ప్రార్థన ఏం చేస్తే అప్పటి పరిస్థితుల్ని మారుస్తుంది. ఎలాంటి శత్రువు అయినా పైకి లెగిచి ఏమండి హాని చేయాలని చూసినా, హింసించాలని చూసినా, చంపాలని చూసినా, ఏమి చేయాలని చూసినా కానీ ప్రార్థన అనేటిది ఏం చేస్తా చెప్పండి? పరిస్థితులని అందుకనే పిల్లారా, మరి ఆ యొక్క యెహోషువ ప్రార్థన ఆయన విన్నాడు. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపి. యావే నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యావే నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది.
నామము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోషువ ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ ప్రార్థన అంగీకరించి, అంటే సూర్యుడా గిబియోనులో నిలువు, చంద్రుడా అయ్యాలో లోయలో నిలుము అని యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సర్వశక్తిమంతుడు ఆ యెహోషువ మనవిని విని యెహోషువ కోరినట్లుగా, యెహోషువ ప్రార్థించినట్లుగా ఆయన జరిగించాడు. ఆయన నమ్మునిస్తాడు. హల్లెలూయా. ఎందుకని? నువ్వు కోరినట్లుగా ఆయన జరిగిస్తే నిజముగా నీ ప్రార్థన ఆయన విన్నట్లు లెక్క. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ప్రార్థించిన ప్రకారం ఆయన ఏమి చేయడం లేదనుకోండి, నీ ప్రార్థన ఆయన ఏం చేయడం లేదు చెప్పండి, వినడం లేదు. లేదా ఒకవేళ అది ఆయన వాక్యానికి విరోధమై ఉండొచ్చు, లేకపోతే అది ఆయన చిత్తానికి విరోధమై ఉండొచ్చు. కానీ యెహోషువ ప్రార్థన చేస్తూ ప్రార్థించినప్పుడు సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. అంటే శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు కూడా ఆ విధంగా నిలిపిన వాడెవరు చెప్పండి? సర్వశక్తిమంతుడు. అయితే ఇక్కడ మరి ఒక మాట ఉపయోగించాడు. ఏంటంటే యావే ఒక నరుని మనవి వినిన ఆ దినము అంటే దినము దానికి ముందు కానీ దాని తర్వాత కానీ ఉండలేదు అంటున్నాడు. అంటే యెహోషువ మనవి వినిన రీతిగా, ఒక నరుని మనం వినిన రీతిగా ఏ దినానైతే ఆ సూర్యుడు నిలిచిపోయాడు, ఏ దినానైతే చంద్రుడు నిలిచిపోయాడు, ఏమండి అస్తమించడం త్వరపడలేదు. అయితే మరి ఆ విధంగా ఒక నరుని మనం వినినటువంటి దినము, అలాంటి దినము యెహోషువకు ముందు లేదంట, యెహోషువ తర్వాత కూడా లేదంట. బైబిల్లో కూడా మనం సొలొమోను ఉంటాడు. సొలొమోనుకు ముందు కానీ సొలొమోను తర్వాత కానీ ఆయన వంటి జ్ఞానం కలిగిన వారు మరి ఎవరు లేరు. కాబట్టి ఒక నరుడు, ఆయనేమో సృష్టికర్త, సూర్యుని నిలుపు చేసిన వాడు ఆయనే, చంద్రుడిని నిలుపు చేసిన వాడు ఆయన. ఎందుకనండి? ఆయన సూర్యుని సృష్టించిన వాడు, చంద్రుని కూడా సృష్టించిన వాడు. సూర్యుడిని చంద్రుడిని సృష్టించిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన వాటిని నిలుపు చేయగలడు. అందుకనే మానవుడు ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుడికి లోబడలేదు. కానీ ప్రతి కాలంలో ఏదో కొద్దిమంది తప్ప సృష్టి మాత్రం ఆయనకు లోబడింది. మానవుడు మాత్రం ఆయనకి మానవుడు మాత్రం ఆయన మాట వినలేదు. మానవుడు మాత్రం ఆయన చెప్పింది చేయలా, ఆయన లోబడమంటే లోబడలా. కానీ సృష్టి మాత్రము ఆయన మాట వినది. ఆయన సృష్టించినటువంటి మానవుడు, ఆయన తయారు చేసిన మానవుడు ఆయన మాట వినలేదు. కానీ ఆయన చేత సృష్టించబడినటువంటి సూర్యుడు, చంద్రుడు, ప్రకృతి, సముద్రము ఇవన్నీ కూడా ఆయనకు లోబడ్డాయి. ఆయన ఎలా చెప్తే అలాగో చేశాయి. అదే ఆయన కోరుకుంటాడు, అదే ఆయన ఆశిస్తూ ఉంటాడు. కాబట్టి సూర్యుడా నిలిచిపో అనగానే ఆయన మాటను బట్టి నిలిచిపోమనగానే నిలిచిపోయిందంతే. ఏమైంది? తిరిగే సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడా నిలిచిపో అంటే నిలిచిపోయాడు, భూమి నిలిచిపో అంటే ఆయన మాట ఏదైనా, నక్షత్రాలు నిలిచిపో అంటే నిలుస్తాయి. ఆయన ఏది చెప్తే దాన్ని చేస్తాయి. ఆయన మాట ఏమి చెప్తే దాన్ని ఆగిపోతాయి అంతే. కానీ మనుషులు మాత్రము ఆయనకి లోబడలే. చాలా సందర్భాల్లో ఈ లోబడనలని జనులు అని అంటూ ఉంటాడు బైబిల్లో. ఈ లోబడనటువంటి జనులు ఆయన ఏం చెప్తే దాన్ని చేయకుండా ఇంకొకటి చేసేవారు. ఆయన ఏమి చేయమంటే దాన్ని చేయకుండా వీళ్ళు ఏం చేసేవారు చెప్పండి? జనులు. మరి ఏదోలో ఆదాము వీళ్ళు ఉన్నారు,
మరి సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు చేశారు వాళ్ళు? తినకూడదు, ఆ చెడ్డ పొలాలు మీరు తింటే చస్తారంటే ఆయన మాట నమ్మకుండా, ఆయన మాటకు లోబడకుండా ఆ సాతానుడు చెప్పిన మాటలకు లోబడ్డారు. సాతానుడు చెప్పిన మాటకి లోబడ్డారు. కానీ ఆయన ఈ విధంగా కలుగునుగాక, ఈ విధంగా కలుగునుగాక అంటే సృష్టి కలిగింది. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, సముద్రము, జలచరములు, ఏమని సమస్తమును కూడా ఆయన నోటి మాట ఆయన ఏం చేశాడు? కలుగు చేశాడు. కానీ అవి మాట విన్నాయి, కానీ మానవుడు మాట వినలేదు. మానవుడు మాట వినలేదు. ఇదిగో ఆయన ఏమి చెప్పాడో, ఏమి తినకూడదంటే దాన్ని తిన్నారు. ఎవరి మాట వినకూడదు, సాతాను మాట వినొద్దంటే విన్నారు. ఏమి చేయొద్దంటే దాన్ని చేసేవాడు. ఇప్పుడు ధర్మ మోషే కాలంలో ఉందనుకోండి. మోషే కాలంలో పిల్లారా, మోషే ప్రార్థించినప్పుడు ఏమండి, సర్వశక్తిమంతుడు సముద్రమా నిలిచిపో, లేకపోతే చీలిపో అంటే అది అలాగ చీలిపోయి ఇజ్రాయెల్ దాటిపోవడానికి మార్గము ఏర్పడింది. మార్గము ఏర్పడింది. కానీ మనుషులు అంటే సముద్రము లోబడింది. ఇజ్రాయెల్ దాటిన తర్వాత ఐగుప్తు సైన్యము ఆ యొక్క సముద్రం మధ్యలోకి వచ్చారు. మరలా సముద్రమా కలిసిపో అనగానే అదేమైపోయింది చెప్పండి? సర్వశక్తిమంతుడి మాటకి సముద్రము లోబడింది. సముద్రం ఆయన మాట, ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం సముద్రం చేసింది. కానీ మనుషులు మాత్రము మీరు అబద్ధాలు ఆడకూడదు, అన్యాయం చేయకూడదు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, ఏమండి మీరు విగ్రహారాధన చేయొద్దు, మీరు పాపము చేయొద్దు అని ఏవైతే సర్వశక్తిమంతుడు చెప్పాడో, కానీ అందరూ కూడా ఆయన మాట వినలేదు. లక్షల మంది మాట వినలా, యెహోషువ కాలేబులు తప్ప. అందరూ ఆయనకు లోబడలేదు. ఆయన ఏం చెప్తే దాన్ని చేయకుండా వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్లు, తమ ఆలోచన ప్రకారం తమ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ సర్వశక్తిమంతుని యొక్క మాట సృష్టిలో పడింది. హల్లెలూయా. అసలు మనిషిలో పడాలి. ఎందుకంటే తన పిల్లలుగా హెచ్చించాడు ఆయన, తన పిల్లలుగా చేసుకున్నాడు జనుల్ని. కానీ తన పిల్లలు ఆయన మాట వినలేదు, కానీ సర్వశక్తిమంతుడి మాట వినలేదు. కానీ తన పిల్లల కోసమే సృష్టించబడిన సృష్టి మాత్రం ఆయన మాట వింది. ఆయన మాట అంటే ఉనికిపోయింది, భయపడింది. కానీ మనుషులకి ఏమి లేదు చెప్పండి? సర్వశక్తిమంతుడి మాట అంటే భయం లేదు, లెక్క లేదు, విలువ లేదు, ఏమీ లేదు. అందువలనే ఆయన చాలా సందర్భాల్లో ఈ నరులు చేసినందుకు ఆయన పశ్చాత్తాపడిన సందర్భాలు ఉన్నాయి. మీకు అర్థమైందా? ఆయన పిలుచుకున్నందుకు కూడా సౌలు విషయంలో ఆయన విధంగా పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి పిల్లారా చూడండి, సర్వశక్తిమంతుని మాటని ఆ సముద్రము విన్నది. అలాగే పిల్లారా ఆయన బండ దగ్గరకు వచ్చినప్పుడు మోషేతో చెప్పాడు ఆయన, ఇదిగో ఆ బండ నుండి నీరు. చూడండి పిల్లారా, అక్కడ బండలో నీరు లేదు, ఉండదు. కానీ ఆయన ఆజ్ఞాపించినప్పుడు బండ ఆయనకు లోబడి ఆ బండలోని ఇజ్రాయెల్ 20 లక్షల మంది త్రాగడానికి కావలసిన నీరు ఆ బండలో నుండి ప్రవహించింది. ఆయన మాటకే లోబడింది. మనుషులు లోబడలేదు. ఆయన ఏం చెప్తుందాన్ని చేయకుండా అలిష్టం వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆయన విరోధంగా నడుస్తూ ఆయన బాధ పెడుతూ ఆయన దుఃఖింపజేస్తూ సర్వశక్తిమంతుని విషయంలో వాళ్ళు బహు నీచులుగాను, బహు దుష్టులుగాను, బహు చెడ్డవారుగాను మిగిలిపోయారు ఇజ్రాయెల్ చాలా మంది. అందువల్లే ఇక్కడ యెహోషువ ప్రార్థించినప్పుడు ఆయన యెహోషువ ప్రార్థన విన్నాడు, మోషే ప్రార్థన విన్నాడు, అలాగే ఏలియా ప్రార్థన విన్నాడు. ఏలియా ప్రార్థించినప్పుడు వర్షము ఆగిపోమంటే వర్షం ఆగిపోయింది. మేఘాలు ఆయన మాట విన్నాయి, వర్షము కూరకుండా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే
సర్వశక్తిమంతుడు వాటికి ఆజ్ఞాపించాడు. అవి కురవకుండా వెళ్ళిపోతున్నాయి. వర్షము లేదు. మరలా ఏలియా ప్రార్థన చేయగానే సర్వశక్తిమంతుడు మరలా ఆ మేఘములకు ఆజ్ఞాపించాడు, వర్షము అనుమతించాడు ఆ ప్రార్థనకి. అప్పుడు వర్షము దబ్బి 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 పడ్డం ఆరంభమైంది. అంటే మేఘములు ఆయన మాట విన్నాయి, సముద్రం ఆయన మాట వింది, సూర్యుడు చంద్రుడు ఆయన మాట విన్నారు. ఏమండి, ప్రకృతి ఆయన మాట విన్నది. ఇప్పుడు బైబిల్లో మనము యోనా కోసం సృష్టించబడిన చేప ఉంది. ఏమండి, మరి సర్వశక్తిమంతుడు అనుమతించగానే యోనాను పడవేస్తే వెళ్ళి అది మింగేసింది. ఎవరు అనుమతించారు చెప్పండి? సర్వశక్తిమంతుడు. మరి సర్వశక్తిమంతుడి మాట చేప వింది. మరి యోనా వెళ్ళలేదు. నేను పట్టణాలకు వెళ్ళమంటే తోసేసి వాడికి వెళ్ళిపోతాడు. మనిషికి అదొక టైపు. అదేమిటి చెప్పండి? ఆయన వెళ్ళమన్న చోటకి వెళ్లకుండా, ఆయన చెప్పింది చేయకుండా, మాట వినకుండా, ఆయన సర్వశక్తిమంతుడి మాట వినకుండా వేరే మార్గంలో వెళ్ళిపోతాడు. కానీ చేప ఏం చేసింది చెప్పండి? ఆయన యొక్క సర్వశక్తిమంతుని యొక్క మాట వింది. మరలా యోనాని కక్కివేయమని కానీ కక్కేసింది. హల్లెలూయా. ఆయనకి లోబడింది. ఆయన మాట వినడి. ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయడమే లోబడ్డం అంటారు. దాన్నే దీనత్వం అంటారు. దాన్నే తగ్గించుకోవడం అంటారు. తగ్గింపు కలిగిన వ్యక్తి మాట వింటాడు. అందువల్ల సృష్టికి తగ్గింపు ఉన్నది కానీ మనిషికి మాత్రం తగ్గింపు లేదు. హెచ్చింపు. తను తాను హెచ్చించుకొని సర్వశక్తిమంతుని మీద ధిక్కరిస్తూ ఉన్నాడు మనిషి. తృణీకరిస్తూ వస్తున్నాడు సర్వశక్తిమంతుని మాట వినకుండా. కాబట్టి ప్రకృతి ఆయన యొక్క మాట విన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీరేమైపోయింది చెప్పండి? ద్రాక్షారసంగా మారబట్టి మారిపోయింది. మారిందా? ఆయన మాట విందా? ప్రకృతి, నీరు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కానీ ఏమైనా కానీ ఆయన మాట విన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏలియా కాలంలో బయలు ప్రవక్తలు ఉన్నారు. ఏమండి, ఎవరు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చి ఆ మాంసాన్ని దహించి వేస్తూ ఆ యొక్క మాంసం ముక్కల్ని దహించి వేస్తూ వాళ్ళే నిజమైన సర్వశక్తిమంతుడు అన్నప్పుడు ఏమండి ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? అగ్ని దిగి వచ్చి ఏలియా ప్రార్థించినప్పుడు అగ్నిని ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞాపించగానే అగ్ని వచ్చి ఏం చేసింది? దాన్ని దహించి వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఏలియా కాలంలోనే కాకోలములు ఉన్నాయి. కాకోలములకు ఆజ్ఞాపించాడు ఆయన. ఏలియా ఆహారం పట్టుకొని వెళ్ళడం కోసము ఆ కాకులకు ఆజ్ఞాపించినప్పుడు కాకులు సర్వశక్తిమంతునికి లోబడి, అంటే సర్వశక్తిమంతుడు ఆ కాకులకు ఆజ్ఞాపించినప్పుడు ఏలియాకి వాటిని ఆహారం తీసుకొని వెళ్ళాయి. అవి సర్వశక్తిమంతుని మాటని విన్నాయి. కానీ ఆనాడు ఆహాబు కానీ యెజెబెలు కానీ ఆయన మాట వినలా. ఇజ్రాయిల్ ఆయన మాట వెళ్ళలేదు. ఆహాబు కానీ యెజెబెలు కానీ ఆ యొక్క బయలు దేవత అస్తారో దేవతను పూజించొద్దు, ఆరాధించొద్దు అంటే వాళ్ళ మాట వినలేదు. కానీ ఆ రోజుల్లో మేఘాలు మాట విన్నాయి, అలాగే కాకులు మాట విన్నాయి. ఏమండి? కానీ మనుషులు మాత్రం మాట వినలేదు. ఇప్పుడు ఎలాగైతే మనుషులు ఆ రోజు పట్టించుకోకుండా ఉన్నారో అలాగే ఆ రోజులో కూడా ఏం పట్టించుకోలేదు. ఆయన్ని ఏమి సర్వశక్తిమంతుని ఏమి లెక్క చేయలేదు. వాళ్ళు ఆయన మాటను పెద్ద పట్టించుకోలేదు, ఆయన వాక్యాన్ని పెద్ద పట్టించుకోలేదు, ఆయన వర్తమానాన్ని కూడా పెద్ద పట్టించుకోలేదు, ఆయన్ను మహిమపరచలేదు, ఘనపరచలేదు.
ఏమండి ఆయన స్తుతించలేదు, కానీ ప్రకృతి మాత్రం ఆయన మాట వింది. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రార్థిస్తే ప్రకృతి లోబడింది, ఆయన మాటకు లోబడింది, కానీ మనుషులు లోబడలేదు. ప్రతి కాలంలో కూడా మనుషులు ఏం చేయలేదు చెప్పండి, లోబడలేదు. కానీ ప్రకృతి మాత్రం ఆయనకి లోబడింది. అందుకని ఆయన ఎప్పుడు కూడా లోబడడానికి కోరుకుంటాడు. మనుషులు ఎప్పుడు కూడా లోబడలేదు, కానీ ప్రకృతి లోబడింది. బైబిల్లో మనం ప్రతి కాలంలో ఆ విధంగా ప్రకృతి లోబడడం మనం చూస్తున్నాం. అందుకని ఏలియా మన వంటి మనుషుడే, అతను ప్రార్థన చేయగా వర్షం కురవమంటే కురిసింది, ఆగిపోమంటే ఆగిపోయింది. ఇదిగో దానియేలుని సింహాల గుహలో పడవేసినప్పుడు ఆ సింహాలని ఇదిగో నీవు దానియేలును ముట్టవద్దు అని చెప్పినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు ఆ సింహాలు దానియేలు యొక్క మాటను విన్నాయి. అర్థమైందా? నువ్వైతే ఆయన మాట వినవు. ఇలా వాక్యం వింటావు, అలా మీరిపోతుంటావు. ఇలా వాక్యం వింటావు, అలా ప్రార్థన మానేసి తిరుగుతుంటావు. ఇలా వాక్యం వింటావు, మరలా ఐక విచారాలతో తిరుగుతూ ఉంటావు. ఇలా వాక్యం వింటావు, మరలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పొగరుతోనో గర్వంతోనో ఆయన లోపడకుండా, ఆయన మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటావు. నీ తలంపులు నీ హృదయంలో పుట్టి ఆలోచన ప్రకారం నడుస్తుంటావు తప్ప ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారం నడుద్దాం అనుకో, అలాగనుకోవు. కానీ ఇక్కడ సింహాల నోరును మూసిన వాడు ఆయనే. ఆయన మాటకి లోబడ్డాయి. మీరు నోరు తెరవద్దన్నాడంతే, ఆగిపోయాడు. కానీ ఆ కాలంలో మనుషులేనారా అండి? కాబట్టి నిజమైనటువంటి వధువు మాత్రమే ఆయన మాట. ప్రకృతిలోనే బైబిల్ ఉంచాడు ఆయన. కాబట్టి ప్రకృతి లోబడినట్లుగా వధువు లోబడుతుంది, సింహాలు లోబడినట్లుగా, సూర్యుడిని లోబడినట్లుగా, చంద్రుడు లోబడినట్లుగా, సముద్రం లోబడినట్లుగా, కాకులు లోబడినట్లుగా, ఆ చేప లేకపోతే ఆ యోనాకాములు ఆ చేప లోబడిన రీతిగా ఆయన వధువు మాత్రమే లోబడుతుంది, కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా లోబడరు. వధువు కాని వారు ఎవరు కూడా లోబడరు. అందుకనే పిల్లారా, ఆయన వధువు మాత్రమే. మరి 3 యూదులు తీసుకొని అగ్నిలో పడవేసినప్పుడు అగ్ని ఏం చేశాడు చెప్పండి? చల్లార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిని చల్లార్చిన వాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అగ్నిని చల్లార్చిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. కాబట్టి పిల్లారా, 3 యూదులు అగ్నిలో పడవేయగానే ఆయన రంగం మీదకి వచ్చి అగ్ని నువ్వు చల్లారిపో అనగానే అది చల్లారిపోయింది. ఆయన మాటకి లోబడింది. కానీ మనుషులు మాత్రము లోబడలేదు. ఆనాడు మనుషులు మాత్రము, ఈనాడు కూడా మనుషులు లోబడరు. ప్రకృతి లోబడింది, కానీ మనుషులు లోబడరు. అందుకనే ఆయన మాట వినుట కోరుకుంటాడు. ఆయన మాట వినుట. సౌలు కాలంలో మనం చూస్తే ఏమండి, లోబడ్డా సౌలు? లోబడ. మాట విన్నాడా? వినలా. నువ్వు కూడా దిక్కులు చూడద్దంటే చూడకుండా ఉన్నావా? వింటలా అండి. మాట వినమంటే నువ్వేం చేయట్లేదు. ఐక్య విచారణ ఉండకూడదండి, మాటలేదు. ప్రార్థన చేసుకోమంటే లోబట్టలేదు. కానీ నిజమైన వధువు ఏం చేసి చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. ఇదో మరలా మోషే ప్రార్థన చేయగానే మన్నా కురవమని, లేకపోతే ఆహారం కోసం మోషే ప్రార్థన చేయగానే సర్వశక్తిమంతుడు ఆహారమునకు ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆహారము క్రిందకి దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని
మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపిరి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యావే నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యావే నీ నామము. హల్లెలూయా. పిల్లారా, శిష్యులు ఆ దోణిలో ఉన్నారు. మెస్సయ్య దోణి ఒడ్డున పడుకొని నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు అలలు చెలరేగాయి, విపరీతమైన గాలి వచ్చింది, తుఫాను వలె. తుఫాను పడవ అటు ఇటు అటు ఇటు ఊగిపోతుంది. ఆయన దాన్ని లెగిచి, అయ్యా మెస్సయ్య మేము నశించిపోతున్నాం అన్నప్పుడు ఆయన లెగిచి దాన్ని గద్దించగానే ఆ సముద్రము ఆయనకు లోబడింది, తుఫానులు ఆయనకు లోబడ్డాయి. ఆయన వాక్యమునికి ఏదైనా, ఆయన మాటకు ఏదైనా లోబడుతుంది. కానీ ఇజ్రాయేల్ అనబడిన వాళ్ళు మాత్రము లోబడలేదు. చనిపోయిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన ప్రార్థన చేయగానే, ఆయన తాకగానే, లేకపోతే లాజరు ఉన్నాడు, లాజరు బయటకు రమ్మనగానే మరలా అతడిలోనికి మరలా ప్రాణం వచ్చేసింది. హల్లెలూయా. శరీరం మరలా తిరిగి బ్రతికింది, శరీరం మరలా తిరిగి ప్రాణాన్ని పోసుకుంది. కాబట్టి ఆయన మాట విన్నది. కానీ మనుషులు మాత్రం ఏం చేయలేదు, ఇజ్రాయేల్ ఏం చేయలేదు చెప్పండి. ఆయన మాట వినలా. బయల్జెబూలుని, దయ్యం పట్టినవాడు, పాపం, పాపిని, అలాగే ఇలాగే దానికి పేర్లు పెట్టారు. ఈ రోజుల్లో కూడా మనుషులు ఆయన మాట వినలేదు. కానీ సర్వశక్తిమంతుని మాట ప్రకృతి సింహాలు విన్నాయి. ఏమండి? సింహాలు విన్నాయి. ఎలీషా కాలంలో కూడా మనం చూస్తే, ఎలీషా కాలంలో గొప్ప అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము. యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము, ఎంతో ఉన్నతమైన నామము. యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము, ఎంతో ఉన్నతమైన నామము. హల్లెలూయా. ఎలీషా ప్రార్థన. పిల్లారా, బోడివాడా బోడివాడా, ఏలియా వెళ్ళిపోయాడు. మరి అంటే అపవాసం చేశారు ఎలీషాని. అప్పుడు సర్వశక్తిమంతుడు ఎలుగుబంటుని అనుమతించినప్పుడు ఏ పిల్లలైతే ఎగతాళి చేశారో, అపవాసం చేశారో, వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏం చేశాయి? తినివేశాయి, చీల్చివేశాయి. ఎలుగుబంట్లు ఆయనకి లోపడ్డాయి, సింహాలు ఆయనకి లోపడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఏలియా ఆరోహణమయ్యే సమయం వచ్చినప్పుడు, సుడిగాలిని ఆయన ఆజ్ఞాపించినప్పుడు, ఆ సుడిగాలి ఏలియాని ఏం చేసి చెప్పండి? పైకి లేపింది. మరి మనుషులు విన్నారా? మనుషులు చేయొద్దంటే చేస్తున్నారు, వినొద్దకూడదని మాటలు వింటున్నారు, మాట్లాడొద్దని మాటలు మాట్లాడుతున్నారు, సమాధానంగా ఉండమంటే విరోధంగా ఉంటుంటారు, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటే లోకానందంతో ఉంటారు, నీతిగా ఉండమంటే దుర్నీతితో నడుస్తుంటారు. కానీ ఆయన వధువు మాత్రము ఆయన ఏం చెప్పాడు
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనము బైబిల్లో అలాంటివి మనం చూస్తుంటాము. ఆహాజు కాలంలో ఆహాజు మరణకరమైన రోగము కలిగి మరి అతడు మరణించబోతూ ఉన్నప్పుడు అతడు, నాయనా, నా క్రియలను, నా ప్రార్థనను, నా జీవితాన్ని నేను ఏ విధంగా నీ కొరకు జీవించానో జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు మరలా ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయుష్ని పొడిగించాడు. ఆ నీడ ఏమైపోయింది? వెనకకి జరిగింది. అది చేయగలిగిన వాడెవరు? సర్వశక్తిమంతుడు. ప్రజల మాట వినలేదు, కానీ ప్రకృతి మాట విన్నది. సృష్టి ఆయన మాట విన్నది, కానీ మనుషులు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, యార్దాను దగ్గరకు వచ్చినప్పుడు అది తెల్లవారుజాము. యార్దాను వాళ్ళు యాజకుల యొక్క పాదములు యార్దాను నీటిని తాకగానే అది ఏకరాశిగా నిలిచిపోయి వాళ్ళు దాటి వెళ్ళడానికి మార్గాన్ని ఇచ్చింది. అప్పటికే యార్దాను నదిలో నీళ్లు చాలా, మనం వరదకి ఎలా వచ్చాయో అలాగే మురికి నీళ్ళు, వరద నీళ్ళు కొట్టుకుపోతే చాలా విపరీతంగా, చాలా భయంకరంగా ఉందన్నమాట. ఆయనకు లోబడింది యార్దాను, ఎర్ర సముద్రం ఆయనకు లోబడింది. అయితే మనుషులు మాత్రము ఆయనకి లోబడలేదు. ప్రతి కాలంలో సృష్టి లోబడింది, కానీ మనుషులు మాత్రము ఆయనకి లోబడలేదు. కానీ నిజమైన వధువు మాత్రము ఆయనకి లోబడుతుంది. చూడండి ప్రియాల, ఒక వ్యక్తిలో దయ్యాలు ఉన్నాయి. ఆయన ఆజ్ఞాపించగానే ఆ దయ్యాలు ఏమైపోయినాయి చెప్పండి? దయ్యాలు కూడా ఆయన వణుకుచున్నవి. ఆయన మాట విని ఏం చేస్తా చెప్పండి? అవి వదిలి పందుల్లోకి దూరిపోయి దయ్యాలు ఆయన మాట విన్నాయి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రతి కాలంలో ఆయన మాట వినకుండా జనుల మాటలు వినడము, తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడవడము, లోకస్తుల మాటలు బట్టి నడవడము, వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి నడవడము, వాళ్ళకి లోబడ్డము చేస్తున్నారు. కానీ సర్వశక్తిమంతుడికి మాత్రం ఏం చేయట్లేదు చెప్పండి? వీళ్ళు లోబడడం లేదు. కాబట్టి నిజమైన వధువు మాత్రమే, ఆమె దీనురాలు కాబట్టి, ఆమె నేర్చుకునేది కాబట్టి ఆమె మాత్రమే లోబడుతుంది. హల్లెలూయా. చూడండి, అహరోను కర్రను అతి పరిశుద్ధ స్థలంలో ఉంచమని చెప్పినప్పుడు దానికి లోబడి ఆ విధంగా ఉంచితే అది ఏమైపోయింది చెప్పండి? చిగురు. అది ఎవరి కర్ర అయితే చిగురిస్తో వాళ్ళే అని చెప్పినప్పుడు ఆ యొక్క 12 కర్రలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు. కానీ ఎండిన కర్రను నీవు మరలా చిగురించమని ఆయన ఆజ్ఞాపించినప్పుడు అది మరలా చిగురించింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ జనులు మాత్రం మాట వినల. సర్వశక్తిమంతుడు చెప్పిన మాట, పాపాన్ని విడిచిపెట్టల, లోకాశలు విడిచిపెట్టల, వీడియో గేమ్లు ఆడడం మానడంలా. ఏమండి? పాపాన్ని చేయొద్దంటే తిండి వల్ల ఐక్య విచారణ మందంగా గుర్తవుతుందంటే మాండవులా. మొత్తుగా చెప్పడానికి అందరూ అల్లేలే లేపారు అనుకోండి, వీళ్ళది ఇలా లెగుతుంది సురాగా. మొత్తుగా అందరూ లేచాక అప్పుడు ఇలా లేచిపోతుంది. ఎందుకని చేతులు కూడా మొత్తే, హృదయానికి మొత్తే. తిండి వల్ల హృదయానికి మొత్తే కాదు, చేతులకి, నోటికి అన్నిటి కూడా మొత్తం వచ్చాను. అన్నిటి కూడా ఏమవుతుంది చెప్పండి? మొత్తం వచ్చాయి, లోపడలేవు. కాబట్టి నిజమైన వధువు ఆయన వాక్యానికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ప్రతి కాలమును చేపలని పేతురు గారు వల వేసి చాలా ప్రయత్నం చేశాడు, అక్కడ ఏమీ లేవు. ఆయన ఆజ్ఞాపించాడు చేపల్ని వల వేయమన్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాయో కానీ
అన్ని పరిగెత్తుకుంటూ వచ్చి పేతురు వాళ్ళలో దూరిపోయి విస్తారంగా పడ్డాయి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన మాట విన్నాయి. కానీ మనుషులు మాత్రం ఏం చేయలేదు చెప్పండి? వాక్యం ఏంటంటారు? లోకస్తుతో స్నేహాలు చేయొద్దంటే చేస్తుంటారు. అవిశ్వాసంతో విజ్జోడుగా ఉండకూడదు. వీరికి చీకటికి ఏమి సంబంధం? బయల్జెబూలుకి మెస్సీకి ఏమి సంబంధం అని బైబిల్ చెప్తుంది. కానీ ఈ చీకటి సంబంధంతో లోకముతో స్నేహం చేస్తూనే ఉంటారు. మీరు వారి నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల సృష్టి ఆయన మాట విందగాని మనుషులు మాత్రము, ఆయన పిల్లల మాత్రము, ఆయన సంతానం మాత్రము ఆయన మాటని ధిక్కరిస్తూనే వచ్చారు, ఎదురు తిరుగుతూనే వచ్చారు. ఆయనని లెక్క చేయని పిల్లలుగా, ఆయనంటే భయభక్తులు లేని పిల్లలుగా ఉన్నారు. కానీ దయ్యాలు గాని సృష్టి గాని ప్రతిదీ కూడా ఆయనకి లోబడినట్లు మనము చూస్తుంటాం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించమంటివి యెహోవా, నీ నామమున మెస్సయ్యా యెహోవా. ప్రార్థించమంటివి యెహోవా, నీ నామమున మెస్సయ్యా యెహోవా. ప్రార్థించుచుంటిమి మేము, నీ కృప ద్వారా ప్రతిఫలము మేము. చూటిమి మేము, నీ కృప ద్వారా ప్రతిఫలము మేము. ప్రార్థించమంటివి యెహోవా, నీ నామమున మెస్సయ్యా యెహోవా. ప్రార్థించమంటివి యెహోవా, నీ నామమున మెస్సయ్యా యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ప్రార్థన వలన ఏమండి ఆయన గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. కానీ ఏ విధమైన ప్రార్థన ఎవరి మరి ఉంటే అని ఇప్పుడు బైబిల్లో మనం ఒక యెహోషువను గురించి మనం విన్నాం. మరి యెహోషువ ప్రార్థన విన్నాడు. బైబిల్లో భక్తులు ఏలియా ప్రార్థన విన్నారు. కానీ ఇక్కడ ఎలీషా గురించి దగ్గరకు వచ్చేటప్పటికి, క్షమించండి, యెహోషువ దగ్గరకు వచ్చేటప్పటికి అతడి యొక్క ఏమండి దినములలో గొప్ప దినం ఒకటి ఉన్నది. ఆ దినం ఏమిటంటే సూర్యుడు నిలుపు చేయబడిన దినము, చంద్రుడు నిలుపు చేయబడిన దినము. ఆ దినానికి ముందు కానీ ఆ దినముకు తర్వాత కానీ అలాంటి సర్వశక్తిమంతుడు ఒక మనిషిని మాట వినేటువంటి దినం మరొకటి లేదు. మరి ఏలియా లేకపోతే యెహోషువ ప్రార్థన చేయగానే మరి సర్వశక్తిమంతుడు మరి ఆ మనవిని విన్నాడు కదా. మరి ఆ యొక్క యెహోషువ మాట ఎందుకు ఆయన విన్నాడు అంటే, యెహోషువలో ఉన్న ప్రార్థనని ఆయన ఎందుకు త్రోసివేయలేదు? ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన ఆయన సన్నిధిలో బలముగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎందుకు సర్వశక్తిమంతుడు యెహోషువ ప్రార్థన త్రోసివేయకుండా ఏమండి ప్రార్థన చేసినప్పుడు ఆయన మాట విని, ఆ యొక్క యెహోషువ మాట విని ఆయనే ఎలా ప్రార్థన చేశాడు, ఎలా అడిగాడు, ఆయన ఆ విధంగా ఆయన జరిగించాడు. ఆయన కారణం ఏంటంటే యెహోషువ ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం నడిచేవాడు. మనం ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం నడిస్తే అప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఆయన అదే విధంగా చేస్తాడు. ఆయన ఇప్పుడు పరలోకంలో దూతలు ఆయన మాట విన్నారా? వింటారు, అందరూ విన్నారు. దూతలు విన్నారు, దయ్యాలు విన్నాయి, లోబడ్డాయి, దయ్యాలు లోబడ్డాయి, దూతలు లోబడ్డారు. అంటే ఇప్పుడు మనము పేతురు దగ్గరకు వచ్చిన దూత, కొర్నేలి దగ్గరకు వచ్చాడు దూత,
ఇలాగ మనం అలాగే గాబ్రియేలు దూత చెరుబులు కెరూబులు ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తారు. మరి అవన్నీ కూడా ఆ దూతలు లోబడ్డారు. కానీ మనుషులు ప్రతి కాలంలో కూడా మనుషుల వల్లనే లోకంలో ఈ సమస్యలు, ఒడిదుడుకులు, శ్రమలు, కష్టాలు, బాధలు, వ్యాధులు అన్నిటి కూడా కారణం మనుషుడే. సృష్టి ఏం కాదు. సృష్టి వల్ల ఏమి, సృష్టిని కూడా నాశనం చేస్తుంది మనుషుడే. చెట్లు నరకడం, ఏమండి, చెట్లు నరకడం, భూములు తవ్వడం, భూమికి పైపులు పెట్టి భూమిలో ఉన్న పెట్రోల్ అంతా బయటకు లాగడం, భూమిని గుల్ల చేయడం, ఆకాశంలోనికి ఆ యొక్క శాటిలైట్స్ అయిన పంపిస్తారు. అక్కడ నుండి మనకి అక్కడున్న సమాచారాన్ని, అంటే అక్కడున్న వాటిని ఫోటో తీసుకెళ్ళి పంపిస్తూ ఉంటాయి. అవి కూడా కొంత వయసు ఇంత కాలం అని ఉంటుంది. ఆ తర్వాత వాటి సర్వీస్ అయిపోయిన తర్వాత అక్కడే చెత్త కుప్పలాగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. పైన గోల్డ్ చెత్త పేరుకుపోయిందట పైన. అందువల్ల మొత్తాన్ని పాడు చేస్తున్న వాడు ఏమంటే మనుషుడే. ఎందుకని ఈ చదువులు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఈ యొక్క టెక్నాలజీ ఏం చేస్తుంది? ఈ చదువులు ఏం చేస్తున్నాయి? మా అబ్బాయి ఐఐటి, అబ్బాయి ఇంజనీరు, అది ఇది. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? భూమిని నాశనం చేస్తున్నారు, ప్రకృతిని నాశనం చేస్తున్నారు, సముద్రాలు నాశనం చేస్తున్నారు. ఏమండి, పైన ఖగోళాన్ని కూడా నాశనం చేస్తున్నారు. మానవుడు నాశనం చేయడమే మానవుడి పని. ప్రకృతిని నాశనం చేస్తుంది ఎవరు? మనుషుడే. కానీ ఆయన వాటిని సృష్టించాడు, అవి లోబడ్డాయి, కానీ మనుషుడు మాత్రము లోబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోషువ మాట ఆయన వినడానికి కారణము, యెహోషువతో సర్వశక్తుడు ఏమి చెప్పాడు? దాన్ని యెహోషువ చేశాడు. కాబట్టి యెహోషువ మాటను సర్వశక్తిమంతుడు విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము యెహోషువ చేయుము స్తోత్రములు, గళములనేతి కరములు చరచి పాడుము గీతములు, శిరములు వంచి మనసులు దించి చేయుము స్తోత్రములు, గళములనెత్తి కరములు చరచి పాడుము గీతములు. గళములంటే స్వరాలు ఎత్తి పాడమని, అంతేగాని ఇది స్వరం ఎత్తే పాడాలా? స్వరం ఎత్తి పాడాలా? హల్లెలూయా. మనము ఇప్పుడు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి మనం చూద్దాం. నీవు లేచి నీ జనులందరూ మీకు ఇచ్చుచున్నాను, మహానది అయినా. చూడండి, యెహోషువ సేవకుడైనటువంటి మోషే మృతి తర్వాత
యావే నూను కుమారుడును మోషే పరిచారకుడనైన యెహోషువ ఇలాగూ సెలవిచ్చెను. హల్లెలూయా. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దానును దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చున్నాను. అందుకే ఏదైనా ఆయనే ఇచ్చేవాడు. ఎవరైనా ఇలారా యొర్దాను దాటి వెళ్తున్నారు. తెల్లవారుజామున వాళ్ళు యొర్దాను దాటారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మోషేతో చెప్పినట్లు. కాబట్టి అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు హిత్తీయుల దేశమంతా పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. చూడండి, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుటి నిలవలేకుండాను. నేను మోషేకు తోడయ్యున్నట్టు నీకును తోడయ్యిందును. హల్లెలూయా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చుదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రమంతటి చొప్పున నడవలను ఆయన అమరిస్తాను. ఇక్కడ యెహోషువ ప్రార్థన సర్వశక్తిమంతుడు, లేకపోతే యెహోషువ మనవని సర్వశక్తిమంతుడు ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ యెహోషువ మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి ప్రకారం చేసేవాడు. సొంతగా ఏది చేసేవాడు కాదు, స్వబుద్ధితో ఏది చేసేవాడు కాదు. ఆ మోషేకైనట్టు నాకు మాత్రం తెలీదా, నాకు కూడా ప్రత్యక్షత ఉంది, నాకు కూడా తెలుసు అని అనిపించుకోవాలని మోషే ఆ యొక్క యెహోషువ ఏ ప్రయత్నము చేయలేదు. మోషే ఆజ్ఞాపించిన ప్రకారమే చేశాడు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారమే నువ్వు చేయాలి. యెహోషువ అలా చేసేవాడు కాబట్టి సర్వశక్తిమంతుడు యెహోషువ మనవి విన్నాడు. నువ్వు ప్రార్థన చేసినా నీకేం మనవి ఇవ్వట్లేదంటే నువ్వు నాడవట్లేదు కాబట్టి. నీకు అర్థమైందా? వింటున్నావు, దాన్ని ఈ చెవులో వదిలేసి ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఎగురుకుంటా గెంతుకుంటా వెళ్ళిపోతున్నావు. వెళ్ళి ఇంటి దగ్గర ఏదో ఆలోచించుకుంటా ఏమండి కూర్చోటున్నావు. ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఏమండి గుర్తుకొచ్చినప్పుడు హల్లెలూయా అంటావు అంతే. మిగతా టైము వండుకోవడం, తినడం, పని చేసుకోవడం, పడుకోవడం. వాక్యాన్ని పాటిస్తున్నావా లేదా? కాబట్టి యెహోషువ ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థన ఎందుకట్లేదు? ఏనాడని నీతో మాట్లాడాడు ఆయన? ఏం బాధ ఉండదు నీకు. బైబిల్లో భక్తులు ఆయన మాట్లాడకపోతే దిగులు పడ్డారు, బెంగపడ్డారు. ఏమండి నీకు మాట్లాడకపోయినా చక్కగా ఉంటావు. లోకస్తులు మాట్లాడుతున్నారు కదా చాలే. ఏమండి ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందు వెనకోళ్ళు అందరూ మాట్లాడుతున్నారు చాలే. నా స్నేహితులు మాట్లాడుతున్నారు కదా చాలే. మా బంధువులందరూ మాట్లాడుతున్నారు కదా ఫోన్ చేసి చాలు ఎందుకు అనుకుంటున్నాను. అందుకని నీతో మాట్లాడకపోయినా ఆయన మాట్లాడేదాకా ఏమి ప్రార్థన చేయవు, ఆయన జవాబు ఇచ్చేవారు కూడా నీవేమి కనిపెట్టవు. ఏమండి యాకోబు ఉండాలి, ఆయన ఆశీర్వదించేవారు కూడా నువ్వేనాడన్నా చేసావా? నీకు బాధ వచ్చినప్పుడు, ఎందుకంటే నువ్వు ఫరో టైపు, ఫరో కూడా అంతే. బాధ కలిగినప్పుడే ప్రార్థన చేయమన్నాడు ఎవరు? మోషేని. ఏ బాధ, ఏ ఇబ్బందులు, ఏ శోధనలు ఏమీ లేనప్పుడు చక్కగా లోకరీతిగా ఉంటాం, తయారైపోతాం. లోక సంబంధం బొమ్మలా. ఏదైనా బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంటాం. వచ్చి ఒకటే ప్రార్థన చేయడం, 1-2 రోజులు చేసి ప్రార్థన చేసి మళ్ళీ కనపడవు. నువ్వు మళ్ళీ కనపడవు.
ఇలా ఉంటే నీకు మాట్లాడతాడు ఆయన. అందుకనే నీతో ఆయన మాట్లాడుతుంటేనే ఎత్తబడతానని ధైర్యం ఉండదు. కానీ నీతో ఏమి మాట్లాడలేదు అనుకోండి, ఏమి ధైర్యం ఉండదు. నీకే డౌట్గా ఉంటుంది అనమాట. వెళ్ళిపోతానో లేదు, ఆయన తీసుకెళ్తాడో లేదు. ఎందుకు ఉంటుంది? నీతో ఆయన మాట్లాడలేదు కాబట్టి పిల్లారా చూడండి, ఇక్కడ మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతా చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దానిని కుడికి కానీ ఎడమకు కానీ తొలకూడదు. వాక్యం ఏం చెప్తుందో దాని వైపే ఆ వాక్యం తొలగిపోవడం కానీ, ఆయన మాట మీద ఇటు తొలగిపోవడం, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం నిలబడేవాడు. చెప్పాడు ఆయన, దాని ప్రకారం చేసాడు. కానీ నీకేం చేస్తామంటే ఇబ్బందులు రాగానే తొలగిపోతావు, వాక్యం నుండి సమస్యలు రాగానే తొలగిపోతావు. ప్రభా నన్ను క్షమించు ప్రభా అంట. ఇరుకు రాగానే తొలగిపోతావు. ఈరోజు ఇలా ఉంటే రేపేమో మళ్ళీ దిగజారిపోయాడు. ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు. ఈరోజు బాగున్నావంటే ఆత్మీయంగా, రేపు ఎలా ఉంటావో తెలియదు. నిలకడ ఉండదు, స్థిరత్వం అటు ఇటు తొలగిపోతుంటాం. స్థిరంగా మన ఒక పిల్లోడిని ఒక చోట స్థిరంగా కూర్చోబెడితే వాడు అలా వెళ్ళిపోతుంటాడు, ఎలా వెళ్ళిపోతున్నాడు, అటు ఇటు తొలగిపోతూ ఉన్నాడు. కూర్చోబెట్టి చాటు కూర్చోట్లేదు. నువ్వు కూడా అంతే. ఏం చెప్పిన దాని ప్రకారం ఉండకుండా ఈరోజు ఉంటావు, రేపటి రోజు మళ్ళీ మారిపోతుంటావు. కప్పలాగా కప్పలు కూడా స్థిరంగా ఉండవు. ఒక బొట్లు వేసి పెట్టావు అనుకోండి, ఊరుకుంటా ఎగురుతూ ఉంటాయి, పైకి ఎక్కేందుకు స్థిరంగా అట్టి ఇటు తొలగిపోతూ ఉంటాయి. నువ్వు కూడా అలాగే నీ బుద్ధి స్థిరమైంది కాదు కాబట్టి, నీ యొక్క మనసు స్థిరమైంది కాదు కాబట్టి నువ్వు కుడికి ఎడమకి అటు కొంత సమయం లోకం మాటల వైపు తెలిగిపోతావు. కొన్ని రోజులేమో ఎవరు ఏది చెప్తే ఆ మాటల వైపు ఒరిగిపోతాం, ఎవరు ఏం చెప్తే ఈ మాటల వైపు ఒరిగిపోతాం. ఇక్కడికి వచ్చి వాక్యం విన్న తర్వాత ఏమో వాక్యం ఒరిగిపోతుంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఏం చెప్తే అలా మాటలు బట్టి ఆలోచన ఒరిగిపోతాం. అది యెహోషువ లేడు. ఎవరి మాట వాళ్ళ మాట వీళ్ళ మాట కాదు, వాక్యం ఏం చెప్తుందా నేను పాటిస్తున్నాను లేదని అటు ఇటు తొలగిపోకుండా దాన్ని కైకొంటూ ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోకూడదు. దారిలో వ్రాయబడిన వాటిని ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము నీవు దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. దానిని యెహోషువ చేసేవాడు. దివారాత్రులు పిల్లారా అంటే అతడు జాగ్రత్త పడినట్లు, ఎక్కడ ఏ బాట నుండి తప్పిపోతానేమో, తొలగిపోతానేమో, కుడికి ఎడమకు తొలగిపోతానేమో భయపడి దివారాత్రులు కూడా ఆ వాక్యాన్ని ఏం చేసేవాడంటే దివారాత్రులు ధ్యానించేవాడు. హల్లెలూయా. రాత్రులు పగులు వాక్యం చదవడమే, వాక్యం వినడమే. అందువల్లే అతడు అలాగ వాక్యం ఇంటూ ఉండేవాడు కాబట్టి, అందువల్ల అతడు అటు తొలగిపోకుండా అతడు తన మార్గమును చక్కగా వర్ధిల్లాడనమాట. అందుకని నీటి ఒడ్డున నాటబడిన చెట్టు అదే వధువు, ఆమె దివారాత్రుల వాక్యమును ధ్యానిస్తూ దాని యందు ఆనందించేవారు ధన్యులు. ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అందుకనే అటు కుడికి కానీ ఎడమకు కానీ యెహోషువ తొలగిపోకుండా ఆయన ఆజ్ఞల మీద ఆ విధంగా బలంగా నిలబడ్డానికి కారణము ఏమిటనంటే దివారాత్రులు కూడా పడుకున్నా లెగిచినా కూర్చున్నా ఆయన మాటలే జ్ఞాపకం చేసుకుంటా ఉండేవాడు. ఆయన ఎక్కడ మర్చిపోయి నేను తొలగిపోతానో, ఎక్కడ వాక్యాన్ని విని దాన్ని మర్చిపోయి తూలిపోతానో అని భయపడి ఆ వాక్యం తొలగిపోకుండా ఉండడం కోసం
పదే 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 వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు అనమాట. జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. కానీ నువ్వేం చేస్తావు చెప్పండి? ఎక్కడ కుదురుతుంది పాస్టర్ గారు? ఇక్కడ చెప్పాను నేను, దేవారాత్రుల వాక్యం ధ్యానించండి అమ్మా. నువ్వు పని చేసుకుంటున్నా ఆ వర్తమానం పెట్టుకో, వాక్యం విను. నువ్వు ఇంట్లో పని చేసుకుంటే వాక్యం విను, ఇంటి దగ్గర ఉన్నావంటే వాక్యం విను. ఆ వాక్యాన్ని గురించి ధ్యానించుకుంటూ, ఆ మాటల గురించి ధ్యానించుకుంటూ ఉండమంటే దాన్ని వదిలేసి ఆళ్ళ మీద ఏళ్ళ మీద పెట్టేసుకొని, ఏమండి, ఏదో దురాలోచనలు పెట్టుకొని ముఖం మార్చుకొని ఏంటి మాడిపోయిన పొత్తులా ఉంటుంది నీ ముఖం. మాడిపోతుంది కదా, పొత్తులాగా మారిపోద్ది. అంతకుముందు బాగానే ఉంటుంది, అలా మాడిపోద్ది నీ ముఖం. వారాత్రులు వాక్యం ధ్యానిస్తున్నావా? చెప్తున్నావు కానీ, వింటున్నావు కానీ, ధ్యానిస్తున్నావా? కానీ యెహోషువ ధ్యానించేవాడు. సర్వశక్తిమంతుడు చెప్పాడు, నువ్వు దివారాత్రులు నువ్వు జాగ్రత్త పడినట్లు, పిల్లారా నువ్వు తప్పిపోకుండా నిలబడినట్లు దివారాత్రులు వాటన్నింటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు వాక్యం ధ్యానిస్తే నువ్వు అప్పుడు ఆ వాక్యమే దివారాత్రు నీ హృదయంలో ఉంటుంది. కాబట్టి నీవు వాక్యాలను తొలగిపోవు, అంతేకాదు నువ్వు వర్ధిల్లుతావు అని చెప్పాడు. దానిని యెహోషువ పాటించాడు. నువ్వు పాటించకపోవచ్చు, నువ్వు లెక్క చేయకపోవచ్చు, నువ్వు ఎప్పుడు సెల్ ఫోన్ ధ్యానించుకుంటుంటావు, ఏవో చూసుకొని ఉంటావు, ఏదో అయ్యి ఈ లోక విషయాలు, ఆ వార్తలు ఈ వార్తలు అవసరమైన పర్లేదు, అనవసరం ఇనవసరం ఏ ఒకటి. ఢిల్లీలో ఇలా జరిగిందంటే నేనేనా అంటావు, ఎందుకు నీకు అదే పని కాబట్టి. నీకు అర్థమైందా? అవి ధ్యానిస్తుంటావు, లోక విషయాలు ధ్యానిస్తుంటావు, లోక విషయాలు జ్ఞాపకం చేసుకుంటావు, రాజకీయాలు పరికిమాల విషయాలు. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో, పాత ముఖ్యమంత్రిని ఏమంటున్నాడో, ఇవన్నీ కావాలి నీకు. రాజకీయ నాయకుల గురించి, ఏమండి ఆటలాడే వాళ్ళ గురించి, ఈ విషయాలు కావాలి, అవన్నీ ధ్యానిస్తూ ఉంటాం. అందుకని వీటన్నిటి గురించి అడిగితే చాలా చక్కగా చెప్పేస్తాను, అర్థమైందా? కానీ దివారాత్రులు ధ్యానించే వాళ్ళే వెళ్ళేది, అర్థమైందా? ఎక్కడ కుదురుద్దండి మాకు? ముళ్ళ తప్పుల్లో గచ్చపొదలు పడినా, నువ్వు ముళ్ళ తప్పు గచ్చపొదలు, నీ హృదయం అలాంటిది. అందుకే వాక్యం నీ హృదయంలో పడినా దివారాత్రుల వాక్యాన్ని ధ్యానించి. ఇప్పుడు వర్తమానం విన్నావు అనుకోండి, ఉదయం వర్తమానం విన్నావు, దాన్నే ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నావా? ఎప్పుడో వదిలేసావు, ఎప్పుడో ఆరాధన అయిపోయినట్టే ఆ పని అలా అయిపోతుంది, ఈ పని అలా, అది అలా అయిపోతుంది, ఇది అలా అయిపోతుంది. ఉదయం ఏం చెప్పామంటే, ఏం చెప్పారు? అసలు ఉదయం ఆరాధన జరగలేదు కదా, పాస్టర్ గారు ఎలా అంటున్నారేంటి? ఉదయం ఏం చెప్పారు? అసలు ఉదయం ఆరాధన జరిగిందా అన్నట్టు చూస్తున్నాడు ఇక్కడ ఎర్రి ముఖం వేసుకొని. నేను ఎందుకు చెప్పాను? మీరు అటు ఇటు తిరగకుండా అవసరం అయితేనే తప్ప సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విన్న వాక్యాన్ని గురించి సహాయం చేయని ఆయన ప్రార్థన చేయండి. నీకు ఆ ధ్యాస ఉందా? కూర్చొని ధ్యానించుకుందామని ఉందా? ఏమండి, ఒకవేళ 6:30 ప్రార్థన అందాం అనుకుంటే కాచుకున్నాం అనుకోండి, వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు, చేసుకో. పైకి వస్తావు, ఇంకెంత టైం ఉంది? 6 అయింది, ఇంకా అరగంట ఉంది. అందాక కిందకి దిగి వస్తాం, కింద ముచ్చట్లు చెప్పుకుందాం. లోక విషయాలు ఏమిటి? నీ హృదయం అంతా చెత్త ఉంటుంది కాబట్టి చెత్త విషయాలన్నీ చెప్తావు కిందకి ఈ అంటూ. ఏమండి, మళ్ళీ పైకి వస్తాం, ఇంకా 10 నిమిషాలు ఉందా? ఓకే, పైకి వెళ్ళి వచ్చేద్దాం. వాక్యం విన్నానే ఎక్కడ మరిచిపోతానా అని ఏం విన్నావు ఆ వర్తమానం అంతా జ్ఞాపకం చేసుకుంటూ కూర్చున్నావా? వర్ధిల్లాలంటే, నీ హృదయంలో వాక్యం వర్ధిల్లాలంటే, 30 60 నీవు ఫలించాలంటే, అందుకని మంచి హృదయం అంటే అదే, మంచి నేల అంటే అదే. వాక్యాన్ని వాక్యం వాళ్ళ హృదయంలో పడినప్పుడు దాన్ని గురించి ప్రార్థన చేసుకుంటూ సహాయం చెయ్య.
నాలో సుఖభోగాల మీద మనసు తీసేయ్యా, సాయం చేయను ఆయన అని ప్రార్థిస్తూ ఉంటారు వాళ్ళు. నువ్వు అది చేయవు. ఎప్పుడు టైం అయిపోద్దా ఇంకో రేపు ఒక రోజు ఉందన్నమాట. అది కూడా రేపు ఉదయం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన దిగ అయిపోయినట్టే. నేను ఊరి మీద తిరిగేయచ్చు. అది నీ ఆలోచన. ఎక్కడ ధ్యానిస్తున్నావు నువ్వు? అందుకే తొలగిపోతుంటావు. ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయకుండా పడిపోతుంటావు. యెహోషువ ధ్యానిస్తూ ఉండేవాడు కాబట్టి ఎక్కడ నేను ఆయన మాట చేయకుండా తొలగిపోతానని జాగ్రత్త వచ్చింది యెహోషువకి. చాలామంది అలా జాగ్రత్తగా ఉంటారు. కారణం ఏంటి? దివారాత్రుల వాక్యమును యెహోషువ ధ్యానించేవాడు. అందుకని యెహోషువ ప్రార్థించగానే యెహోషువ మనం విన్నాడు. ఆయన సూర్యుడా నిలిచిపో, చంద్రుడా నిలిచిపోయి. కానీ నువ్వు ప్రార్థన చేస్తే పెద్ద ఏం కాలక్కర్లేదు, నీ జీవితంలో ఏం అవదు. అసలు నీ ప్రార్థన ఆయన వింటున్నాడు కూడా నమ్మకం ఉండదు నీకు. ఎందుకని? నువ్వు దివారాత్రులు ధ్యానిస్తూ కూర్చుంటున్నావా? ఏదైనా పని చెప్తే బాగుండు, ఏదైనా తినమంటే బాగుండు, ఏదైనా వండమంటే బాగుండు, అక్కడికి వెళ్ళి రమ్మంటే బాగుండు. కూర్చొని బోరు పడుతుంది. తిరుగుదామా అది కూర్చొని విన్న వాక్యాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ వర్తమానాన్ని నిజమైన వధువు ప్రార్థిస్తూ ఉంటుంది, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. అదే నిజమైన వధువు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు విన్న వాక్యాన్ని విన్నట్టుగా మర్చిపోవడమే. యెహోషువ అలాగ మర్చిపోయాడు కాదు. అందుకని మర్చిపోయి మీరిపోవడం, ఏడవడం, వినడం, మీరిపోవడం. ధ్యానించుకుంటే కదా ఎవరో ఒకరు కాదు, చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఎవరినో అన్నట్టుగా వాళ్ళకి చూడకండి. నువ్వు కూడా అంతే. నువ్వు ఎవరైనా తక్కువేం కాదు. ఏమంటే హల్లెలూయా. అందుకని అతడు చేయనిదంతా సఫలమవుతాను. దివారాత్రుల వాక్యమును ధ్యానించు. అది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయింది. కానీ పడుకుందాం అంతే, పడుకోవడమే. కానీ నిన్న వాక్యాన్ని ఎక్కడ మర్చిపోతాను అని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఎక్కడ మర్చిపోతే, అయ్యో బ్రదరు, సిస్టరు, పాస్టర్ గారి వర్తమానం గురించి ఇక్కడ ఏదో చెప్పారు నాకు అర్థం అవ్వలేదు, లేదా పాస్టర్ గారు ఇక్కడ ఏదో మీరు చెప్పారు నాకు అర్థం అవ్వలేదు అంటావు అనమాట. నువ్వు ధ్యానించవు కాబట్టి నీకేం అనిపించవు. అంత అర్థమైనట్టుగా, అంత వచ్చినట్టుగా, అంత తెలిసినట్టుగా కూర్చుంటావు అనమాట. అలాగా కూర్చొని ఉంటావు. కాబట్టి ప్రియులారా, ఈ చివరి సమయంలో దివారాత్రుల వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు, అట్టివాడు నీటి నాటబడినటువంటి వృక్షం వలె తగిన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె. కాబట్టి యెహోషువ దివారాత్రులు వాక్యమును ధ్యానించేవాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏం చేసేవాడు చూడండి. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించడం వలన నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము అని చెప్పాడు. నిబ్బరముగా బైబిల్ చెప్తాను, మీ చింత యావత్తు నాకు అప్పగించి నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండి ధైర్యముగా ఉండి. అంటే విశ్వాసం ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తుంది, అవిశ్వాసం ఎప్పుడు కూడా భయాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి నువ్వు విశ్వాసముతో ఉండు, ధైర్యముగా ఉండు. ఎలాంటి పరిస్థితులు ఒడిదుడుకులు ఏమొచ్చినప్పుడు కూడా నువ్వు దిగులు పడకుండా దివారాత్రుల వాక్యమును ధ్యానించుమని చెప్పాడు. ఆయన మనిస్తారు. హల్లెలూయా. ఇలా ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నేను నీకు
తోడై ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు ఆయన తోడై ఉండాలంటే దివారాత్రులు వాక్యం ధ్యానిస్తూ ఉంటే నువ్వు తోడై ఉంటాడు ఆయన. అప్పుడు నువ్వేమనుకుంటే నాకు ఆయన తోడుగా ఉంటే చాలు అనుకుంటా. వాళ్ళు తోడుగా ఉండాలి, వీళ్ళు తోడుగా ఉండాలా? ఏమండి, యెహోషువకి ఎవరు తోడు ఉన్నారు? సర్వశక్తిమంతుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలనే యెహోషువ దివారాత్రులు వాక్యమును ధ్యానించేవాడు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారం ధ్యానించడమే కాకుండా దాని ప్రకారం నడిచేవాడు. కాబట్టి అతడు వర్ధిల్లాడు, యుద్ధాల్లో విజయం పొందాడు. ఇశ్రాయేలు కానానుకు చేర్చి వాళ్ళ స్వాస్థ్యములు వాళ్ళకు పంచి ఇచ్చాడు. అంతేకాదు, సూర్యుడా నిలిచిపో, చంద్రుడా నిలిచిపో అంటే నిలిచిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? దివారాత్రి అంటే రాత్రి పగలు పాటలు పాడుకుంటూ వాక్యం ధ్యానించుకుంటూ, పాటలు పాడుకుంటూ వాక్యం ధ్యానించుకుంటూ ఈ వర్తమానం మరలా వింటూ, ఏమండి మనం ఉదయం విన్నాం, ఉదయం వర్తమానాలు ఉంది, ఏమండి మళ్ళీ వినడం, మళ్ళా వాక్యం వినడం, ప్రార్థన చేసుకోవడం, అదే ధ్యాస అదే విధంగా ఉండాలి తప్ప వాళ్ళ మీద అలగడం వీళ్ళ మీద అలగడం, వాళ్ళతో మాట్లాడుకుంటాం వీళ్ళతో మాట్లాడుకుంటాం, ఈ ధ్యాస లేదు నీకు. వాళ్ళ మీద అలగడం వీళ్ళ మీద అలగడం, వాళ్ళ మీద అలిగి వీళ్ళ మీద అలిగి ఏమి తినకుండా ఉంటాం, ఇలాగా. అర్థమైందా? అందుకని నీ ప్రార్థన సన్నిధికి వెళ్ళదు, అది వెళ్ళడం లేదు. కారణం ఎందుకంటే దివారాత్రులు వాక్యమును ధ్యానిస్తూ దానికి లోబడి నువ్వు నడవడం లేదు. ఎందుకంటే విన్నానిక అయిపోయింది కదా, విన్నానిక అయిపోయింది అని ఆయన్ని త్రోసేసి వెళ్ళిపోతున్నావు ఇంటికి. విన్న వర్తమానాన్ని నువ్వు వింటున్నావు, ఆయన తోసేస్తున్న వర్తమానాన్ని నీ ఆలోచన ప్రకారం వెళ్ళిపోతున్నావు. నిజమైన వధు అలా ఉండదు, ఆయన తోసేయదు. పదే పదే లోపలికి ఆ వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పదే పదే దివారాత్రులు ఆయన వాక్యమును హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నది. కానీ నువ్వేం చేస్తావు చెప్పండి? యోషువ కాలేబులు వాళ్ళు కానానుకు వెళ్ళడానికి కారణం అది. ధర్మశాస్త్రాన్ని ఆయన వాక్యాన్ని దివారాత్రులు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండేవారు. అబద్ధం ఆడకూడదు, ఓకే, మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, దొంగిలించకూడదు, విగ్రహారాధన చేయకూడదు, ఆయన తప్ప ఇంక వేరే దేవుడు ఉండకూడదు. అవును, ఇలాగా ఆ మాటలనే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. నువ్వు ఈ జ్ఞాపకం రావు. నేను తిట్టారనుకో, ఎవరైనా అన్నారనుకో, అయ్యే జ్ఞాపకం చేసుకుంటా కూలిపోయి ఏడుస్తా, అలా నిందలు మోపారు, ఇలా నిందలు మోపారు, అలా అన్నారని ఈ వ్యర్థమైన మాటలన్నీ బాగా జ్ఞాపకం చేసుకుని ఏడ్చేస్తుంటావు కూర్చొని. ఏడ్చేసి మా అక్క నెంబర్ ఎక్కడుంది, మా అన్న అక్క నెంబర్ ఎక్కడుంది, మా బావ నెంబర్ ఎక్కడుంది, మా వదిన నెంబర్ ఎక్కడుంది చూసుకొని ఫోన్ చేసి ఏడ్చి ఆ మాటలు మళ్ళీ చెప్పేస్తుంటాం. మరి అంతా ఈ పనికిమాల విషయాలు, వ్యర్థమైన విషయాలు క్షమించి వదిలేస్తే పోయే, సహనము కలిగి పోయే విషయాల్ని నువ్వు పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మర్చిపోవడమే జీవితంలో. నేను చచ్చినాక మర్చిపోతాను, ఈ మర్చిపోవు, కానీ వాక్యాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటావా? ఈనాడైనా పదే పదే ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని సంతోషపడ్డం కానీ ఆనందం పడ్డం కానీ చేసావా? లేదు. అర్థమైందా? ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందులో ఎవరెవరైనా అన్నారనుకోండి, నాలా అన్నారు, నాలా అన్నారు, హృదయంలో ఒకటే వాటిని ధ్యానిస్తావు, నిందలను ధ్యానిస్తుంటావు, తప్పులను ధ్యానిస్తుంటావు. ఎవరన్నా ఏదో తప్పు కనపడ్డారనుకోండి, పదే పదే బుర్రలో తిరుగుతూ ఉంటుంది. నీకు బుర్రలో అలాగ ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. నీకు నిద్ర పట్టదేక తిరుగుతుంటావు, ఇటు తిరుగుతుంటావు, పళ్ళు కొరుక్కుంటూ గురువు చూసుకుంటూ తిరిగేస్తుంటాను. ఎందుకని? ఆ తప్పులు ధ్యానించుకుంటూ కూర్చుంటావు ఎదురుడోళ్ళయి.
ఆలయాలై అన్న మాటలు వాళ్ళ తప్పులు. కానీ వాక్యాన్ని ధ్యానించే అలవాటు నీకు. నిరంతరము ఎవరైతే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో, ఓ పదే పదే వాక్యం వింటూ ఉంటారు, హల్లెలూయా, వారే వాక్యాన్ని పాటించి వాక్య ప్రకారం నడిచి పైకి కొనిపోబడతారు. యెహోషువ ప్రార్థన విన్నట్టుగానే, సర్వశక్తిమంతుడు యెహోషువ ప్రార్థన విన్నట్టుగానే దివారాత్రులు ప్రార్థించే వారి ప్రార్థన ఆయన వింటాడు తప్ప అందరి ప్రార్థన ఆయన వినడు. అందుకనే వాక్యాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాటలు పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాజ్యాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. పడుకున్నా ఆయన రాజ్యమే జ్ఞాపకం, నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందమే జ్ఞాపకం రావాలి. కూర్చున్నా నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందమే జ్ఞాపకం రావాలి. కానీ ఇక ఎప్పుడో మర్చిపోతాడు. ఎప్పుడు చూసి మీ ఆయనకి గుర్తుకొస్తుంటాడు. నిందలేసిన వాళ్ళు ఏమండి, లేకపోతే నిన్ను ఏదైనా అది ఇది అన్నోళ్ళు, తిట్టినోళ్ళు, వీళ్ళు గుర్తుకొస్తుంటారు పదే పదే. వాక్యం గుర్తుకు రమ్మంటే రాదు. నీ హృదయం అలాంటిది. పరిహిమాల లోకస్తుల హృదయం లాంటిదైతే అవే గుర్తుకొస్తూ ఉంటాయి నీకు. వ్యర్థమైన మాటలు. ఏ నెలలో, ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ రోజున, ఏ గంటకి నీ భార్య ఏముందో చెప్పు, నిన్ను తిట్టిందేమో చెప్పు, టక్కలికి చెప్తాను. ఇగో నేను చెప్తా. మీ ఆయన ఏ రోజు ఎప్పుడు తిట్టాడన్నమాట? 2004 డిసెంబరు 25వ తేదీ 12 గంటలకి. ఈ బాగా గుర్తుంటే నీకు అనవసరమైన వ్యర్థమైన, ఎందుకంటే నేను క్షమించుతా. నువ్వు పరలోక రాజ్యానికి రావాలనుకుంటే దివారాత్రులు ధ్యానిస్తూ, దివారాత్రులు ప్రార్థిస్తూ ఉంటేనే, ఓ ఈ వాక్యం యొక్క తలంపులతో, ఈ మాటల యొక్క తలంపులతో కిందకు వస్తున్నా, పైకి వస్తున్నా, ఆ తలంపులు, వాక్యం యొక్క తలంపులు నీలో ఉంటున్నట్లయితే నీ శరీరం మారి పైకి వస్తావు. ఆయన నమ్ముతావు. హల్లెలూయా. కానీ ఆరాధన అయిపోయిన తర్వాత ఇక వాక్యం యొక్క తలంపులు రాకుండా ఇక లోకంలో ఏ తలంపులు, ఇంటి దగ్గర తలంపులు, ఆ తలంపులు, ఈ తలంపులు, ఈ ఆలోచనలు అన్నీ నీ హృదయంలోకి వచ్చి వాక్యం ఏమి తలంపుకు రావట్లేదంటే నీ పని అయిపోయినట్టే. రోడ్డు మీద వెళ్తున్నావు అనుకోండి, వాక్య తలంపులు రాదు నీకు. లోకంలో ఏది చూస్తే అవే తలంపులు. ఏది కనపడితే దాన్ని తలంచుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటావు. దివారాత్రులు లోకాన్ని, లోకంలో నీళ్ళని, లోకంలో ఉన్నటువంటి కారుల్ని, ఆటోల్ని, ఆ బండ్ల మీద వెళ్ళే వాళ్ళని, ఆటోల మీద వెళ్ళే వాళ్ళని ఎంతమంది వెళ్ళిపోతున్నారు చూడు. ఈ ధ్యానిస్తుంటావు నువ్వు. ఎందుకంటే నీ హృదయం నువ్వు, ఎందుకంటే వధువులో వేశ్య లక్షణాలు ఉంటాయి. వధువే కానీ లక్షణాలు ఏమిటి చెప్పండి? వేశ్య లక్షణాలు. వధువే కానీ ఆమెలో లోక లక్షణాలు ఉంటాయి. అది నీది. కానీ నీ వధువు లక్షణాలే ఉండాలి. వధువులో వేశ్య లక్షణాలు ఉండకూడదు. ఈనాడు సంఘాలు అదే వధువు సంఘాలు అని చెప్పుకుంటుంటారు, లక్షణాలు మాత్రం వేసివి మత్స్యాల సంఘాలు. కాబట్టి నువ్వు దేన్ని ధ్యానిస్తున్నావు? వెళుతున్నా, వస్తున్నా, వర్తమానం ధ్యానిస్తున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? అలాగ అడిగితే ఇలా విని ఇలా వదిలేస్తాం. ఏమి ధ్యానించవు, ఏమి గడపడవు. అందుకని నీ ప్రార్థన ఆయన వినడం లేదు. యెహోషువ ప్రార్థన విన్నానంటే దానికి అదే కారణం. కానీ వింటున్నట్టుగా నువ్వు భ్రమపడుతున్నావు అంతే. ఎందుకంటే ధ్యానించడం లేదు కదా నువ్వు. కాబట్టి ఆలోచించి దివారాత్రులు ధ్యానించినందువల్ల యెహోషువ ప్రార్థన ఆయన విన్నాడు. ఓ ఒక మనిషిని మాట విన రీతిగానే ఈనాడు కూడా నీ మాట ఆయన వింటాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నన్ను రక్షించాయా అంటే రక్షిస్తాడు, నన్ను విడిచిపెట్టేద్దాయా అంటే విడిచిపెట్టడం, తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే నువ్వు కుడికి ఎడమకు తిరగకుండా దివారాత్రి వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆ మెస్సయే నీ హృదయంలో ఉంటాడు. ఎందుకంటే ఆయనే వాక్యము కాబట్టి ఆ తలంపులలోను, ఆ నోటను, ఆ హృదయములోను ఆయనే ఉంటుంటాడు. కాబట్టి
ఆయన గురించి మాట్లాడతావు, ఆయన గురించి తలస్తుంటావు, ఆయన గురించి ఆలోచిస్తుంటావు. కిందకి వెళ్తున్నా, పైకి వస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఆయనదే ధ్యాస. కానీ నీకు అది ఉండదు. ఈ వారం ఈ వర్తమానమైన 2 మీటింగ్ అయిపోయిన తర్వాత ఏముండదు, ఖాళీ 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 గిన్నె. తర్వాత బయటికి వెళ్ళగానే లోకం చెత్త అంతా బాపడిపోద్దంట. ఏముండదు, చెత్త గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాం. దాన్ని ధ్యానించుకుంటూ పడుకుంటాం. లోకంలో విషయాలు, అక్కడ జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ అలాగైందంట, ఇక్కడ ఇలాగైందంట, ఆవిళ్ళు ఇలాగంట, వీళ్ళు ఇలాగంట, వాళ్ళు అలాగంట, ఈవిడ ఇలాగంట, పిన్నోళ్ళు అలాగంట, బంధువులు అలాగంట. ఇవన్నీ నెత్తిలో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని వీటిని ధ్యానించుకుంటూ కూర్చుంటాను. శరీరం మారదాం, ఈ ప్రార్థన అక్కడికి వెళ్తాం. అందుకే నీ ప్రార్థన ఏనాడైనా ఆయన విన్నాడని ఏమైనా నీకు ఎప్పుడైనా జవాబు వచ్చిందా? ఎందుకు రావట్లేదు? వాక్యాన్ని ధ్యానించ, దివారాత్రులు వాక్యాన్ని ధ్యానిస్తే నీతో కూడా ఆయన మాట్లాడడానికి ఒక అవకాశం. కానీ ఆయన అవకాశం ఇవ్వట్లా నువ్వు. కాబట్టి నువ్వు ఆలోచన చేయి. యెహోషువ వలె దివారాత్రులు వాక్యం ధ్యానిస్తున్నావా? నీటి వద్ద నాటబడిన చెట్టు వలె ఉన్నావా? వధువు ఉన్నావా? యెహోషువ ప్రార్థన విన్నా ఆయన, నీ ప్రార్థన కూడా ఆయన వింటాడు. హల్లెలూయా. కళ్ళ వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. యెహోషువ సూర్యుడా నిలిచిపో, చంద్రుడా నిలిచిపో అని ప్రార్థించగానే ఆయన మాట విన్నాడంటే దివారాత్రులు ధర్మశాస్త్రం అంటే ఆయన మాటలు ధ్యానిస్తూ ఉండేవాడు, ఆలోచిస్తూ ఉండేవాడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. పదే పదే ప్రతి వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఏమి ఉదయం చెప్పింది మర్చిపోయి ఏదో ఒక ఆలోచనలో తిరుగుతూ ఉంటాం. అదే జ్ఞాపకం చేసుకున్నాం, అది ఎక్కడ మర్చిపోతానని భయం లేదు. ఆ వర్తమానాన్ని ఏమి గుర్తుకు తెచ్చుకోవు, ఇక దాన్ని మర్చిపోయి కూర్చుంటా. వచ్చి ఉదయం వర్తమానం ఏమైనా గుర్తుకొస్తుందా నీకు? రావట్లా. జ్ఞాపకం తెచ్చుకున్నావా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం విన్న వర్తమానం, నిన్న వర్తమానం హృదయంలో ఉందా? ఏం చెప్పావంటే చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రాత్రులు పగళ్ళు ఆయనదే ధ్యాస, ఆయనకు వర్తమానాన్ని గురించి ఆలోచిస్తూ. అందుకని అలా ఉండవు కాబట్టి వేకు చుక్కని ఏమంటారంటే చెప్పలేవు. 3 ఇడుపులన్నీ అడిగితే బెకబెకలాడుతుంటావు. జాములేంటంటే చెప్పలేవు. ఆ బ్రదర్ని అడుగు, ఆ సిస్టర్ని అడుగు, నేను మాట్లాడలేను, మా పాస్టర్ గారిని అడుగు అంటుంటాను. పగిలిపోయిన కుండ లాంటిది నీ హృదయం. పగిలిపోయిన కుండలో నీళ్లు పోస్తే ఎలా వృధా అయిపోతుంటాయో నీ విన్న వాక్యము కూడా నీళ్ళు అలా వృధా అయిపోతూ ఉంటుంది. ఆలోచించుకో, దివారాత్రులు ధ్యానించు. విని ఇశ్రాయేలు వలె నువ్వు కూడా విని విడిచిపెడుతున్నావేమో. వాళ్ళు దివారాత్రులు ధ్యానించేవారు కాదు, అందుకనే వాక్యాన్ని మీరిపోయారు. వాళ్ళు విడిచిపెట్టబడ్డారు, కానాను వెళ్ళలేదు. యోషువ కాలేబులే దివారాత్రులు ధ్యానించేవారు. మోషే చెప్పిన విషయాలని ధ్యానిస్తూ ఉండేవారు, జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండేవారు. కానీ ఇశ్రాయేలు మాత్రము ఆ వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోనందువల్లే, జ్ఞాపకం తెచ్చుకోకుండా ఉన్నందువల్లే వాళ్ళు పాపాలు చేశారు. వాక్యాన్ని మర్చిపోయి వ్యభిచారాలు చేశారు, దొంగతనాలు చేశారు, విగ్రహారాధన చేశారు. ఆ కారణాలు పడిన వాడు వీళ్ళందరూ కూడా దివారాత్రులు ధ్యానించేవారు కాదు. వాళ్ళు అసలు ఇది ధ్యానించమన్నా పట్టించుకునేవారు కాదు. ప్రకృతి లోబడిందిగా నువ్వు లోబట్ల. దివారాత్రులు ధ్యానించమంటే నువ్వు లోబట్టవులా, నువ్వు చేయడంలా. కానీ ప్రకృతి లోబడుతుంది.
నువ్వు ఆలోచించుకో. నన్ను ఆయన అలా అన్నాడు, ఈయన ఎలా అన్నాడు, పిల్లలు ఎలా అన్నారు, అలా ఎలా ఉన్నారు, మావిడి ఇలా ఉంది, ఈవిడిలా ఉంది. అవి అత్తమారు ధ్యానించుకుంటూ ఉంటారు. పిల్లలు ఆలోచించేయండి. ఆ పక్క వాళ్ళు వెళ్ళన్నారు, ముందు వాళ్ళు ఎలా అన్నారు, ఎలా కౌలు ఎలా అన్నారు, ఆ ఊళ్ళో అలా జరిగింది, ఈ ఊళ్ళో ఎలా జరిగింది, అత్తగారు ఊళ్ళో అలా జరిగిందంట, మా అమ్మగారు ఊళ్ళో ఇలా జరిగిందంట. అవి ధ్యానిస్తుంటాం. లేదా నీ ఆస్తులు ధ్యానించుకుంటుంటాం. ఎప్పుడు చూసిన ఇళ్ళని జ్ఞాపకం చేసుకుంటుంటాం, వస్తువులు జ్ఞాపకం చేసుకుంటాం, బట్టలు జ్ఞాపకం చేసుకుంటాం పదే పదే. కానీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకోకుండా జీవిస్తుంటాం. అదే ప్రమాదం సుమా. ఇలా ఆలోచించేయండి. భూమి మీదకి ఆయన ఉగ్రత రాబోతా ఉంది. నువ్వు ఎత్తబడాలనుకుంటే, ఈ తెల్లవారుజామున పై కొనిపోబడాలని నువ్వు ఆశిస్తూ ఉన్నట్టయితే, నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె దివారాత్రులు రాత్రి పగులు కూడా ఆ వాక్యమును బట్టి ఆనందిస్తూ ఉన్నట్లయితే నువ్వు చేసే ప్రతిది కూడా సఫలం.